గేమ్ చేంజర్ అవుతున్నాడు. మీరు గనక చూస్తే నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు అయితే అసంతృప్తితో ఉన్నాను అన్నారు, మీరు తగినంతగా డెలివరీ చేయట్లేదు అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత మీడియాలో కానీ బయట చర్చ ఏమొచ్చిందంటే చంద్రబాబు గారే అంత అసంతృప్తిగా ఉన్నారు, కూటమి చేతులు ఎత్తేసిందని కొంతమంది హెడ్డింగ్ పెట్టారు. గజిబిజిలో కూటమి పడిపోయిందని కొంతమంది పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాన్ఫిడెన్స్ను పునరుద్ధరించటము, మళ్ళీ ఆ ఊపు తీసుకురావడం అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ అవతారం ఎత్తక తప్పదు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు ఆయన. అందుకని ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఇంకా రెండో ఆపరేషన్ ఏంటి? తెలుగుదేశానికి సంకేతం పంపించాలి, డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు అదే కదా హోంశాఖ పట్ల కొంచెం మెత్తగా ఉన్నారంటే భూమాఫియాకు మీరు సహకరిస్తున్నారు పోలీసులు అని అనడం. కానీ అంటే అటు తెలుగుదేశం పార్టీకి పంపించారు, గట్టిగా మాట్లాడారు. తమ పార్టీలో ఉన్న అసంతృప్తి కూడా తెలుగుదేశం అలా చేయడం వల్ల పార్టీలో వాళ్ళకి అసంతృప్తి వస్తుంది. సో ఎమ్మెల్యేల్లో మీరు గమనిస్తే నిన్న 9 మందిని కలిశారు, మీరు కామెంట్స్ కూడా చేసినట్టున్నారు. ఈ 9 మందిలో ఎక్కువ మంది బహిరంగంగా అసంతృప్తి కొన్ని వ్యాఖ్యలు చేసిన వాళ్ళు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, ఉదాహరణకు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. వీళ్ళంతా తెలుగుదేశం మనల్ని ఖాతరు చేయడం లేదు, మనము ఉన్నా లేనట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అనే ఆగ్రహం. ఇది మామూలుది కూడా కాదు. నిన్న రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ దగ్గర జరిగిన గొడవ చూస్తే ఆ స్థానిక జనసేన శాసనసభ్యుడి భార్యను ఏదో తోశారు, అక్కడ ఏదో సరిగ్గా సిబ్బంది మర్యాదలు పాటించలేదని తీవ్ర నిరసన అనమాట. కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా లోకేష్ అటు వెళ్ళబోతున్న సమయంలో. కాబట్టి వాళ్ళ ఆగ్రహాన్ని, అసంతృప్తిని అనేక రూపంలో జన సైనికులు వెలిబుచ్చుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా నిన్న ఎమ్మెల్యేలతో కూడా మీరు గట్టిగా సరిగ్గా ఉండండి, మన మీద ఆరోపణలు లేకుండా చేసుకోండి. అదే సమయంలో తెలుగుదేశానికి కూడా ఈ సంకేతాలు మనం పంపిద్దాం మన కార్యాచరణ ద్వారా, మన మాటల ద్వారానే. కాబట్టి ఇక్కడ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ రెండు వైపులో పదునుంది. మన కలెక్టర్ల దగ్గర మాట్లాడింది కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడింది కానీ, జనసేన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ జగన్ ఎదుర్కొనేది మేమే. అండ్ మూడో యాంగిల్లో అప్పుడిప్పుడు వదిలిపెట్టలా, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్నది వదిలిపెట్టలా మళ్ళీ. సో ఇప్పుడు కూటమి ఉండాలి, కూటమికి దాని ఫేస్గా ఉండాలి. ఆ భవిష్యత్తు కూడా దీన్ని నమ్మొచ్చు, మనం 15 ఏళ్ళు పవన్ ఉంటాడు అని తన మద్దతుదారులకు తెలపాలి. ఇది ఆయన వ్యూహంలో కనిపిస్తుంది. చూద్దాం, మళ్ళీ ఒక తీవ్రమైన రాజకీయ యుద్ధమే జరుగుతుంది ఏపీలో. నిన్న కూడా మనం